వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను సౌజన్య. ముందుగా ముఖ్యాంశాలు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ శ్రీమతి వినూత కోట శ్రీకాళహస్తి పట్టణంలోని వారి నివాసం వద్ద శ్రీకాళహస్తి మున్సిపాలిటీలో పనిచేస్తున్న మహిళా డైలీ కార్మికులకు సన్మానం చేసి ప్రతి ఒక్కరికి చీరలు పంపిణీ చేయడం జరిగింది. మున్సిపాలిటీ కార్మికులు మరియు పార్టీ వీర మహిళలతో కలిసి కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు వీర మహిళలు పాల్గొన్నారు. ప్రతి ఒక్క తల్లికి, చెల్లికి, మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మహిళల దినోత్సవంగా ప్రతి ఒక్కరం జరుపుకుంటాం. కానీ ప్రతిరోజు మహిళల దినోత్సవమే చెప్పాలంటే. మహిళ అంటేనే మహిళ లేకపోతే ఏ పని జరగదు ఇంట్లో. అలాంటి మహిళ ఇంట్లో అన్నీ చూసుకుంటూ, పిల్లల్ని పెంచుతూ, అటు మెట్టినింటిని పుట్టినింటిని ప్రతి ఒక్కటి మేనేజ్ చేస్తూ, ఇటు జాబ్ చేసే వాళ్ళు ఉంటారు, ప్లస్ మీడియా రంగంలో ఉండే వాళ్ళు ఉంటారు, అండ్ డాక్టర్స్, చాలా లైక్ పోలీస్ డిపార్ట్మెంట్, ఇలా ఇప్పుడు చెప్పుకుంటూ పోతే అన్నిట్లో ఉన్నారు ఈ ఫాస్ట్ కల్చర్లో. అండ్ ఇప్పుడున్న ఈ ఫాస్ట్ కల్చర్లో ప్రతి ఒక్క మహిళ అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. అలానే మహిళలు అంటే ఇంకా ఎక్కడో ఒక చోట చిన్న చూపు మనం చూస్తున్నాము ఈ ట్రైబల్ ఏరియాస్లో. అలా ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రతి ఒక్క మహిళని ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకొస్తున్నాము. అంతేకాకుండా లాస్ట్ ప్రభుత్వంలో మీరు చూసుకుంటే ఈ జగన్ రెడ్డి ప్రభుత్వంలో ఎన్నో అఘాయిత్యాలు జరిగాయి మహిళల పైన. అలాంటివేమీ లేకుండా ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికి వెన్నులో వణుకు పుట్టేలాగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారి గవర్నెన్స్లో మీరు తెలుసు, మహిళలకి వీర మహిళ విభాగం అని పెట్టి పెద్దపీట వేసి ప్రతి మహిళని ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నేను 25 సంవత్సరాలు ఉన్నప్పుడు 2019లో పోటీ చేయడం జరిగింది. అప్పుడు అన్ఫార్చునేట్లీ ఓడిపోయాను. అప్పటి నుంచి ఇప్పుడు దాకా నన్ను ప్రోత్సహిస్తూ పవన్ కళ్యాణ్ గారు కానీ, మా హస్బెండ్, మా ఇన్లాస్ అందరూ నాకు సపోర్ట్ చేస్తూ, హార్డ్లీ నాకు తెలిసి నేను వంటింట్లోకి వెళ్ళిందంటే నా ఫింగర్స్ చెప్పుకుంటాను అంతే. నాకైతే ఎటువంటి పనులు చెప్పకుండా నన్ను బయట ప్రజల్లో పోరాడే శక్తినిచ్చి నువ్వు చేయగలవు నాకు ఒక ఇంట్లో పుట్టింటి నుంచి మెట్టింటికి వెళ్ళాక ఇంకా మీకు తెలిసి ఎలా ఉంటుందనేది. అలాంటి అక్కడ నుంచే మెయిన్ నా స్ట్రెంగ్త్ అంతా స్టార్ట్ అయింది. మా అత్తమ్మ గారు కానివ్వండి, మా హస్బెండ్ కానివ్వండి, ప్రతి ఒక్కరు నన్ను ప్రోత్సహిస్తూ, అది కాకుండా మా జనసేన ఫ్యామిలీ చెప్పాలంటే శ్రీకాళహస్తి నియోజకవర్గం మొత్తం మా 4 మండలాల్లో వీర మహిళలు ఎప్పుడు పిలిచినా, అర్ధరాత్రి 12కు పిలిచిన నాతో పాటు మీరు చూసుంటారు. ఈ 5 సంవత్సరాలు ఎలక్షన్స్కి ముందు కానీ, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కానీ 5 సంవత్సరాలు మేము వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ని మధుసూదన్ రెడ్డి ఇక్కడ ఎన్ని అరాచకాలు చేశాడో, ఎంత భయపడిస్తూ మేము ఎంత పోరాడామంటే మా మహిళా శక్తి అంతా కలిసి నాతో 12 వరకు నడిచిన రోజులు ఉన్నాయి. మీ అందరికీ ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకున్న ఈ మహిళా దినోత్సవం నాడు ప్రతి ఒక్క మహిళ ఆదిపరాశక్తి, అది గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్క మహిళ బయట రావాలి, మీ హక్కులపైన మీరు పోరాడాలి. అలాంటి వాటికి పవన్ కళ్యాణ్ గారు మనకు పెద్ద పీట వేసి ఒక అండగా నిలబడ్డారు. మీరు గుర్తుపెట్టుకొని ఎటువంటి సమస్య ఏ గ్రామంలో అయినా, ఏ ఏరియాలో అయినా మీరు ఫేస్ చేస్తుంటే మీకోసం ఇక్కడ మేమున్నాం. జనసేన పార్టీ తరఫున, వీర మహిళ విభాగం తరఫున పార్టీ ఆఫీస్ కూడా ప్రతి ఒక్కరూ జనవాణి రూపంలో మీ అర్జీలన్నీ కూడా తీసుకుంటున్నారు. ఖచ్చితంగా మీ అందరికీ పవన్ కళ్యాణ్ గారు అండగా ఉంటారని, అంతేకాకుండా వీర మహిళ విభాగం అని పెద్దపీట వేసి మనందరినీ ఆదరిస్తున్న పవన్ కళ్యాణ్ గారి తరపున అందరి మహిళలకి, తల్లులకి మరొక్కసారి తెలియజేసుకుంటున్నా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్.